POV, she explains how someone demotivate her for choosing allied health sciences as Kara. ఇట్లా ఎలా అంటే మమ్మల్ని కొంచెం డిమోటివ్ చేసిండనమాట. మీకు రియాలిటీ తెలీదా? లైక్ సొసైటీ ఎలా ఉంది? మీరు ఎంతైనా కూడా మీరు జస్ట్ ఒక టెక్నీషియన్ అని అంటారు మిమ్మల్ని. మీరు ఎలా అయినా జస్ట్ డాక్టర్ కింద అసిస్ట్ ఉంటారు అంతే అనేసి. సో మీకు ఇంకా ఎవరికైనా రిగ్రెట్ ఫీలింగ్ ఏమన్నా ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు అది ఇది అని డిమోటివేట్ చేసిండు. అయితే అది మన పర్స్పెక్టివ్ మీద డిపెండ్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక్కొక్క పీపుల్కి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే అందరికీ ఎంబీబీఎస్ రావాలంటే వస్తా చెప్పు, కొందరికి ఉంటుంది అసలు అది. ఎంబీబీఎస్ అనేది అది అదే మన డెస్టినీలో ఉండాలి అంతే. మనం లైక్ అది ఫేట్ అంతే. మనం ట్రై చేస్తాం, రాదు. నాకు తెలిసిన చాలామంది మా సీనియర్స్ 3-4 అటెంప్ట్స్ ఇచ్చారు, రాలేదు. అండ్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే బీ ఫార్మసీ చేసుకుంటున్నారు. నేను చెప్తున్నా, ఆ బీ ఫార్మసీ కన్నా ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ డాక్టర్, నువ్వు డాక్టర్ చేద్దాం అనుకుంటున్నావు, నీకు నీట్ క్రాక్ కావాలన్న సిచ్యువేషన్ లోపల నా ఒపీనియన్ ఏంటంటే నువ్వు నీట్ రాసినావు, క్వాలిఫై కాలే, మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేసినావు, క్వాలిఫై కాదు. అట్లాంటి సిచ్యువేషన్ లోపల ఐఎమ్ టెల్లింగ్ యూ టు కమ్ దిస్ ఏహెచ్ఎస్. నువ్వు ఏహెచ్ఎస్లో జాయిన్ గా, నీకు ఏహెచ్ఎస్ లోపల నీకు అసలు ఎట్లాంటి రిగ్రెట్ ఉండదు నా విషయానికి వస్తే, ఓకేనా? సో నువ్వు డిగ్రీ చేసినంత, సో డిగ్రీ చేసిన తర్వాత జాబ్ వస్తుందా అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లోపల రాదు. అండ్ తర్వాత బీ ఫార్మసీ ఫార్మ్ డి చేసినా కూడా అంత స్కోప్ లేదు, ఏహెచ్ఎస్కున్నంత స్కోప్ ఇప్పుడు ఏది లేదు నాకు తెలిసినంత వరకు అయితే. బీ ఫార్మసీ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అదే ఏహెచ్ఎస్ చేసి నువ్వు ఎక్కడికి పోయినా కూడా నువ్వు బతకగలుగుతావు. అండ్ ఎన్ని ఒక్క హాస్పిటల్ అని కాదు, ఎన్ని హాస్పిటల్స్ కూడా నువ్వు వెళ్ళి చేసుకోవచ్చు, నీ వరకు నువ్వు చేసుకోవచ్చు. లైక్ ఆన్ కాల్స్ అనే కాదు, లైక్ మన సర్కిల్ని బట్టి మనం ఏదైనా వేసుకోవచ్చు, చిన్న క్లినిక్లో కూడా వేసుకోవచ్చు. సో ఆర్ఎంపీలతోటి కంపేర్ చేస్తే, ఇఫ్ యూ నో ఆర్ మే నాట్ నో, నీకు ఆర్ఎంపీలు పిఎంపీలు అని ఉంటుంది, ప్రైమరీ రిజిస్టర్. సో ఈ ఆర్ఎంపీల పిఎంపీల కంటే మనం, సో ఎవరైతే ఏహెచ్ఎస్ కంప్లీట్ అయ్యారో వీళ్ళు 100% బెస్ట్ అండ్ బెటర్, ఓకేనా? సో వాళ్ళలాగా కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? సో వాళ్ళలాగా చేయమని నేను చెప్పట్లే, బట్ ఏంటంటే అట్లా కూడా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, నీకు బయట కెరియర్ ఆపర్చునిటీస్ మస్తు ఉంటాయి అన్నట్టు. అట్లా అది నా ఒపీనియన్. సో చెప్తారు, చాలామంది చెప్తారు ఏహెచ్ఎస్ వేస్ట్ అంటారు. నేను చెప్తున్నా కదా, నాకు తెలిసిన ఒక కాలేజ్లో మాకే అనిపిస్తుంది, లైక్ మేము వచ్చి అరే మేము వెళ్తుంది కాలేజ్ కి, మా సబ్జెక్ట్ అది కదా, మీరు వచ్చి మళ్ళీ మా సబ్జెక్ట్ పైన మీరు అలా కాదు ఇట్లా అని చెప్తే మాకు ఎట్లుంటది అసలు. అట్లా ఉంటారు కొంతమంది ఉంటారులే. నేను చెప్తున్నా, ఒక సీనియర్, చాలా అంటే చాలా సీనియర్, ఆయన ఆల్మోస్ట్ ఒక ఆయన సర్వీస్ పీరియడ్ ఒక 30 years ఉంటుంది, ఆయన ఆల్మోస్ట్ 58 years 59 years ఉంటాడు, ఒక సీనియర్ సర్జన్. ఆయన ఏం చెప్పిండంటే, ఒక సీనియర్ సర్జన్ ఆయన లైక్ ఎట్లా చెప్పిండంటే, అరే మీకు ఇది అయిపోయిన తర్వాత, లైక్ అట్లనే మంచిగా పాజిటివ్ వే లోపల, ఇది అయిపోయిన తర్వాత మీరు జాబ్ చేసుకుంటే ఎంత ఇస్తారు బేటా, మీకు ఒక 15,000 12,000 ఇస్తారు కావచ్చు అని అన్నాడు. ఆ 12,000 15,000 తోటి ఒక లైక్ మీ వైఫే ఒక శారీ కొనియమంటే ఎట్లా కొనిస్తారు బేటా అని అడిగిన నేను. సో 12,000 15,000 దగ్గరనే వాళ్ళు ఆగిపోతున్నారు, ఓకేనా? సో చాలామంది నాకు తెలిసిన సీనియర్ టెక్నీషియన్స్ ఉంటారు. ఆయన ఒక సర్జన్, ఆయనకు మేబీ మన ఫీల్డ్ లోపల ఇట్లుంటుందని చెప్పి తెలియదేమో. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్జన్స్ నెవర్ సో డిపెండ్ ఆన్ అస్, ఓకేనా? సర్జన్కి తెలియదు మన ఇంపార్టెన్స్ ఏంది అని చెప్పి, ఓకేనా? సో ఎప్పుడు కూడా సర్జన్స్ అన్న మాటలు లైక్ వేరే ఎవరు అన్న మాటలు అయితే పట్టించుకోవద్దు, ఎందుకంటే సర్జన్కి తెలియదు. ఒక అనస్థీషియాలజిస్ట్ దగ్గరికి, సో ఒక అనస్థీషియాలజిస్ట్ ఎప్పుడు కూడా నేను అరే నువ్వు వేస్ట్ ఇది కోర్స్ చేసి అని అన్నాడు. లైక్ ఒక అనస్థీషియాలజిస్ట్ కానీ, ఒకవేళ నువ్వు సర్జన్కి అసిస్ట్ చేస్తే సర్జన్ కానీ, సో ఒక పల్మనాలజిస్ట్కి అసిస్ట్ చేస్తే ఒక పల్మనాలజిస్ట్ కానీ, ఒక రేడియోగ్రాఫర్కి అసిస్ట్ చేస్తే రేడియోగ్రాఫర్ కానీ, ఓకేనా? సో ఒక రీనల్, సో లైక్ ఏంటంటే ఎవరు కానీ, ఓకేనా? సో ఏ సూపర్ స్పెషాలిటీలో నువ్వు అసిస్ట్ చేస్తే ఆ సూపర్ స్పెషాలిటీ డాక్టరు నేను అరే నువ్వు పనికి రావురా ఈ ఫీల్డ్ లోపల, అరే నువ్వు ఇది వేస్ట్ రా నువ్వు చేసి అని మాత్రం ఎవరు అనరు, ఓకే? సో అట్లా దే నో దట్ ఇంపార్టెన్స్. వాళ్ళకు అది ఏంటంటే అరే వీడు లేకపోతే వీడు ఉండడం వల్ల ఏంటంటే, లైక్ ఇప్పుడు అనస్థీషియా టెక్నీషియన్ ఏం చేస్తాడంటే, అనస్థీషియాలజిస్ట్ లైక్ డ్రగ్స్ అన్ని ఇచ్చిన తర్వాత పేషెంట్ని మెయింటైన్ చేయగలుగుతాడు, ఓకేనా? సో అంటే అనస్థీషియాలజిస్ట్ ఒక 2 కేసులు 3 కేసులు ఎట్ ఏ టైం చేయొచ్చు,
ఓకేనా. సో కొన్ని నిమ్స్ అయితే నిమ్స్ కానీ ఇంకా కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ కొన్నిసార్లు ఏంటంటే స్టార్టింగ్ ఎర్లీ అనస్థీషియా అప్పుడప్పుడే డెవలప్ అవుతుందన్న సిచ్యువేషన్ లోపల ఒక్కసారి ఒక్కటే ఒక అనస్థీషియాలజిస్ట్ ఉండి ఒక 4 టెక్నీషియన్స్ని పెట్టుకొని మెయింటైన్ చేసిన రోజులు ఉన్నాయి. ఆహా సో ఏంటంటే అనస్థీషియా టెక్నీషియన్ ఇంపార్టెన్స్ అనేది ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఉమ్, ఓకేనా. సో అనస్థీషియా టెక్నీషియన్ కావచ్చు వేరే ఎవరు కావచ్చు, అక్కడ ఏంది అంటే లైక్ హెల్త్ కేర్ ప్రొవైడర్కి ఉన్న పేషెంట్కి మధ్యలో ఒక బ్యారియర్ లాగా ఉంటాడు. అవును సో అక్కడ నీకు టైం అనేది తగ్గిపోతుంది. సో అక్కడ ఏంటంటే పేషెంట్ కేర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్రతి ఒక్కటి కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. సో ప్రతిది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ప్రతిదీ కూడా అనుకున్నలాగా డెలివరీ అవుతుంది అని చెప్పి సో హెల్త్ కేర్ ప్రొవైడర్కి ఎట్లా తెలుస్తుంది అంటే బై దీస్ టెక్నీషియన్. ఉమ్, సో ఏ టెక్నీషియన్ అయినా కానీ డయాలసిసే కానీ లేకపోతే ఓటీ టెక్నీషియనే కానీ అనస్థీషియానే కానీ లేకపోతే రేడియోగ్రాఫిక్ అండ్ సో ఎవరైనా కానీ ఓకేనా, రేడియోగ్రాఫిక్ టెక్నీషియనే కానీ ఎక్స్రే టెక్నీషియనే కానీ సో వీళ్ళ రోల్ అనేది కనబడదు కానీ ఏంటంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో వాళ్ళ గురించి ఏం పట్టించుకోగలే, ఇక వాళ్ళు చెప్తా ఉంటారు కొంతమందికి. ఇప్పుడు ఏంటంటే డోంట్ వరీ అబౌట్ దట్, చెప్తా ఉంటారు, చెప్పిన వాళ్ళు అట్లనే చెప్తారు. మనం ఏంటంటే ప్యాషన్ తోటి చేస్తే నువ్వు ఎక్కడైనా మనీ జనరేట్ చేయగలుగుతావు. ఓకేనా. సో చాలామంది ఇప్పుడు ఏంటంటే ఆ, ప్యాషనే ఉండాలి మనకి మెయిన్గా. ఓకేనా. సో అవును నువ్వు ప్యాషనేట్గా పని చేస్తే మనీ ఎట్లయినా జనరేట్ చేయవచ్చు. సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్, ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఓకేనా. అండ్ దాంతోపాటు ఏంటంటే నువ్వు ఒకవేళ ఇఫ్ యూ లవ్ దిస్ ఫీల్డ్ నువ్వు ఏదంటే అది చేసుకోగలుగుతావు, ఏదంటే అది చేసుకోవచ్చు. నువ్వు జస్ట్ ఏంటంటే ప్యాషనేటెడ్ ఉండాలి, నువ్వు నీ పనిని ప్రేమించాలి, నువ్వు నీ పనితోటి సో నీ పనే ప్రపంచం కావాలి అంతే. అట్లయితే యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకేనా. ఉమ్. సో మనం ఏదైనా చేయగలుగుతాం.